హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికాలజీ మెట్రాలజీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 80 డిఫరెంట్ పోస్టులకు సంబంధించి 65 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మనము 1 by 1 తెలుసుకుందాము. ఈ జాబ్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు, అండ్ అలానే కొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి 1 by 1 నేను చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో ముందుగా ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. గ్రేడ్ 1 నుంచి 3 వరకు. శాలరీ డీటెయిల్స్ మనం గమనించినట్లయితే గ్రేడ్ 1కి 56,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు, గ్రేడ్ 2కి 67,000 అండ్ గ్రేడ్ 3కి 78,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి 35 ఇయర్స్ ఫ్రెండ్స్, 2కి 40 ఇయర్స్ అండ్ 3కి 45 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలానే ట్రైనింగ్ కోఆర్డినేటర్గా మనము జాబ్లో జాయిన్ అయినట్లయితే పర్ మంత్ 42,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ అనేది శాలరీగా ఇస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ 40 ఇయర్స్. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్గా మనం జాయిన్ అయినట్లయితే 42,000 రూపీస్ శాలరీ ఇస్తారు ప్లస్ హెచ్ఆర్ఏ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ 28,000 నుంచి 35,000 వరకు శాలరీ అనేది ఉంది ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి చూసినట్లయితే మనకి 25 to 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్. రీసెర్చ్ అసోసియేట్కి 58,000 రూపీస్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ప్లస్ హెచ్ఆర్ఏ ఇవ్వడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ 35 ఇయర్స్. అండ్ అలానే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో మనము CV అండ్ అలానే మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించండి. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది మనకి 22nd of May 2024న మనకైతే యాక్టివేట్ అవుతుంది. సో 22nd of May 2024 నుంచి 18th of June 2024 లోపు మనమైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. SC/ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అప్లికేషన్స్ అనేవి మరీ ఎక్కువగా వచ్చినట్లయితే రిటర్న్ టెస్ట్ అండ్ ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూకి లేదా ఆన్లైన్ ఎగ్జామినేషన్కి ముందుగా అయితే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫామ్లో ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ ద్వారాగా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అండ్ అలానే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అయితే గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ పోస్ట్కి మనం సెలెక్ట్ అయినట్లయితే ఇమీడియట్గా మనం అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి జాబ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అలానే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ లాంటి డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ముందుగా ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3కి సంబంధించి మనం గమనించినట్లయితే మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మెటలర్జీ, ఓషియనోగ్రఫీ, అట్మాస్ఫిరిక్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, క్లైమేట్ సైన్సెస్, ఫిజిక్స్, జియోగ్రఫీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మ్యాథమెటిక్స్లో మనం చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. 60% మార్క్స్ అనేది అడుగుతున్నారు. సో ఈ జాబ్కి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ కేవలం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చదువుకొని 60% మార్క్స్ వచ్చి ఉన్నట్లయితే మీకు 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. గ్లోబల్ డేటా అసిమిలేషన్ లేదా ఇక్కడ మెన్షన్ చేసిన స్ట్రీమ్స్లో నుంచి. సో ఒకసారి మీరైతే ఈ డీటెయిల్స్ అనేవి గమనించండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ డిజైరబుల్గా క్వాలిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ అనేవి మ్యాండేటరీ కాదు, జస్ట్ ఇవి ఉన్నట్లయితే మనకు ప్రిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ లిస్ట్ అనేది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫర్ హయ్యర్ పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్కి, సో ఇక్కడ ఈ జాబ్కి అయితే మనకి ఇక్కడ 7 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో అందుకని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు
ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను కేవలం ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవడానికి ఏ జాబ్స్ కి అయితే ఎలిజిబిలిటీ ఉందో వాటికి సంబంధించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండ్ జాబ్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం నేను అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారాగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ అండ్ అలానే మీకు రిలేటెడ్ జాబ్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే నేను జస్ట్ వితౌట్ ఎక్స్పీరియన్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఏ జాబ్స్ కి అయితే ఎలిజిబిలిటీ ఉందో ఆ జాబ్స్ కి సంబంధించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఆర్ట్స్ అండ్ అట్మాస్ఫిరిక్ ఇన్స్ట్రుమెంటేషన్ కి సంబంధించి. సో ఇక్కడ ఈ జాబ్ కి మనము మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఫిజిక్స్ లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ లో కానీ, మెటలర్జీలో కానీ, ఎలక్ట్రానిక్స్ లో కానీ, రేడియో ఫిజిక్స్ లో కానీ, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ అలానే టెక్నాలజీ చదువుకొని రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనమైతే 60% తో పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే ఈ ఫీల్డ్స్ కి సంబంధించి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో మీకు మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ మెటలర్జీ లేదా అట్మాస్ఫిరిక్ సైన్సెస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసుకొని మెకానికల్ ఇంజనీరింగ్ లో కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ లో కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లో కానీ, లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లో, లేదా కంప్యూటర్ సైన్సెస్ లో మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే 60% తోటి మనకి 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అడుగుతూ ఉన్నారు. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ 2 కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కి మనం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చదువుకోవాలి. ఎలక్ట్రానిక్స్ లేదా ఈఎన్టీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఏరోనాటికల్స్, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఫిజిక్స్ లేదా మెటలర్జీ లేదా అట్మాస్ఫిరిక్ సైన్సెస్ మనం చదువుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, కానీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో మినిమం మీకు 1 year అండ్ ఆ పైన మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈజీగా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకొని మీరు జాబ్ అనేది కొట్టచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ 2 కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి సంబంధించి. సో ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మనం చదువుకున్నట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ జాబ్ కి. సో ఈ పాయింట్ గమనించండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్ లేదా అట్మాస్ఫిరిక్ సైన్సెస్ లేదా మెటలర్జీ లేదా ఓషనోగ్రఫీ లేదా క్లైమేట్ సైన్స్ లేదా జియోఫిజిక్స్ లేదా మెటీరియాలజీ నుంచి మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ మనం చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 క్లైమేట్ వేరియబిలిటీకి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనము మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా మెటలర్జీ లేదా ఓషనోగ్రఫీ లేదా అట్మాస్ఫిరిక్ సైన్సెస్ లేదా అర్త్ సైన్సెస్ లేదా క్లైమేట్ సైన్సెస్ లేదా స్టాటిస్టిక్స్ కి సంబంధించి చదువుకోవాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ మనము చదువుకొని ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి సంబంధించి వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్ కి మనం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ మనం చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ అట్మాస్ఫిరిక్ ఇన్స్టాలేషన్ వర్క్స్ కి సంబంధించి. సో ఈ జాబ్స్ కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ చదువుకొని ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 రియాక్టివ్ ట్రేస్ గ్యాసెస్ కి సంబంధించి ఫ్రెండ్స్. ఎంఎస్సి ఇన్ ఐటీ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ సంబంధించిన స్ట్రీమ్స్ లో మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఫ్రెండ్స్ ఎంఏక్యూడబ్ల్యూఎస్ కి. ఈ జాబ్స్ కి మనము మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా అట్మాస్ఫిరిక్ సైన్సెస్ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లేదా జియో ఫిజిక్స్ కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ చదువుకున్నా కానీ
మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి ప్యూర్లీ టెంపరరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది. మీరు కాంట్రాక్ట్ బేసిస్ పైన వర్క్ చేయడానికి విల్లింగ్ గా ఉంటేనే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే లింక్ అనేది 22nd of May 2024 కి అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఈ పాయింట్ గమనించండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.